Hello viewers, welcome to channel Being Legends. And in video మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రబ్బర్ బ్యాండ్ ట్రేడింగ్ మెథడ్. రబ్బర్ బ్యాండ్ ట్రేడింగ్ మెథడ్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ని ఇంట్రాడే లో తెలుసుకోవడానికి యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్ టు నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. మీరు మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే మీరు ఆ లింక్ ని ఫాలో అవ్వండి. అండ్ హైపర్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంజిన్ సర్వీస్ ప్రొవైడ్ కావాలన్నా కానీ ఆ లింక్ ని ఫాలో అయ్యి సైన్ అప్ అవ్వండి. సో ఈ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ రబ్బర్ బ్యాండ్ ట్రేడింగ్ మెథడ్? సో ఈ మెథడ్ కి పేరు ఎలా వచ్చిందంటే ఒక రబ్బర్ బ్యాండ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ట్రేడింగ్ స్ట్రాటజీని ఫామ్ చేయడం జరిగింది. అది ఎలా అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని ఒక పోల్ కి కట్టేసి ఆ మనిషికి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టి ఆ పోల్ కి ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే ఆ రబ్బర్ బ్యాండ్ ఈస్ అన్ ఎలాస్టిక్ థింగ్ రైట్. అతను ఎంత దూరం పరిగెట్టగలడు ఆ రబ్బర్ బ్యాండ్ కట్టుకొని అన్నదాన్ని బట్టి ఈ మెథడ్ బేస్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద పోల్ అనమాట. ఒక మనిషి ఈ పోల్ కి రబ్బర్ బ్యాండ్ టై చేసి ఉన్నాడు అండ్ అతని యొక్క పవర్ తో క్యాపబిలిటీస్ తో ఇంత దూరం పరిగెత్తాడు. సో ఇంత దూరం పరిగెట్టిన తర్వాత అతనికి ఆయాసం వేసింది. సో ఈ కేమ్ బ్యాక్ కొంచెం ఇలా వెనకాలకు వచ్చాడు. ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇలా బ్యాక్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ రెస్ట్ తీసుకోవడం ద్వారా ఎనర్జీ గెయిన్ చేసి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. మళ్ళీ తర్వాత అతనికి కాస్త రెస్ట్ టైం తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో కొంచెం వెనకాలకు వచ్చాడు. మళ్ళీ తర్వాత ఉన్న ఎనర్జీతో ముందుకెళ్ళాడు. తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళకి అతను కంప్లీట్ ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఎనర్జీ తక్కువైపోయింది. మళ్ళీ అలా ఈ కేమ్ బ్యాక్ అన్నాడు. సో సిమిలర్ గా ఇదే విధంగా మనకు స్టాక్ మార్కెట్ లో గ్రాఫ్స్ కూడా ఉంటాయి. ఇలా గ్రాఫ్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇలా రన్ అవుతుంటాయి మల్టిపుల్ మెథడ్స్. సో ఇలాంటి గ్రాఫ్స్ ని ఈ మెథడ్ ద్వారా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ తెలుసుకోవడం ఎలా అంటే ఇప్పుడు ఈ పోల్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇతని యొక్క సపోర్టింగ్ పాయింట్స్ ఏంటి? ఇక్కడ నుంచి ఈ మూమెంట్ వచ్చాడు. ఇక్కడికి వచ్చే వరకు తనకి సర్టైన్ ఎనర్జీ వచ్చింది. దెన్ అతను మళ్ళీ పైకి వెళ్ళాడు. సో దిస్ విల్ బి హిస్ సపోర్ట్ పాయింట్ 1. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ సపోర్ట్ పాయింట్ టచ్ అవ్వలేదు, ఇంకా పైనే ఉన్నాడు. సో దిస్ ఈస్ సపోర్ట్ పాయింట్ 2 అనమాట. సో ఇక్కడ వచ్చేసి అతను ఇక్కడ సపోర్ట్ పాయింట్ ని బ్రేక్ చేయడం జరిగింది అండ్ అతను ఇంకా పవర్ కోల్పోయి సపోర్ట్ పాయింట్ బ్రేక్ చేసి ఇంకా కిందికి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి ఏవైతే మినిమం లోస్ ఉంటాయో ఆ ట్రేడింగ్ టైంలో వాటిని మనం సపోర్టింగ్ పాయింట్స్ అంటాం. అండ్ వాట్ ఆర్ రెసిస్టెన్స్ పాయింట్స్? పైన ఉన్న పాయింట్స్ ని రెసిస్టెన్స్ పాయింట్స్ అంటాం. R1, R2, R3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎలా మనకు స్టాక్ ఈ పాయింట్స్ ద్వారా మన స్టాక్ మూవ్మెంట్ క్లియరెన్స్ ఎలా వస్తుందంటే ఒక స్టాక్ అనేది పైకి వెళ్ళినప్పుడు ఐ మీన్ బుల్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ వరకు వన్స్ ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే ఆ స్టాక్ ఇంకా పైకి వెళ్తుంది అని అర్థం. సపోర్ట్ ని బ్రేక్ చేసిన పాయింట్ ఆ సపోర్ట్ పాయింట్ ని బ్రేక్ చేసింది కాబట్టి నెగిటివ్ మూమెంట్, బేరిష్ మూమెంట్ ఉంది అనే ఆప్షన్స్ ఉంటాయి. కారణం ఏంటంటే సపోర్ట్ పాయింట్స్ అనేవి ఈ పాయింట్స్ లో నెంబర్ ఆఫ్ బయర్స్ ఎంటర్ అవుతుంటారు. సో ఇక్కడ ఉన్న ఈ లో పాయింట్ లో నెంబర్ ఆఫ్ బయర్స్ ఎంటర్ అవడం ద్వారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నా కానీ ఈ బయర్స్ అనేవి కవర్ చేసేస్తారు అనమాట. ఇన్ కేస్ ఈ బయర్స్ ని కూడా వీళ్ళ ప్రైస్ కూడా స్ట్రైక్ చేసి ఇంకా లో వచ్చిందంటే ఆ సపోర్ట్ పాయింట్ బ్రేక్ అయినట్టు, నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ అవుతున్నట్టు అంటారు. అలా మనం కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఎవ్రీడే ఇలాంటి డిఫరెంట్ చార్ట్ మూమెంట్స్ లో ఇంట్రాడే చార్ట్ లో స్పెసిఫిక్ గా ఎప్పుడైతే ఫస్ట్ టాప్ సపోర్ట్ పాయింట్స్ బ్రేక్ అవుతున్నాయో మీకు ఈ మెథడ్ ద్వారా క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి కొన్ని టైమ్స్ మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ మూమెంట్ ని మనం ప్రిడిక్ట్ చేయలేము. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో సపోర్ట్ పాయింట్ ఇక్కడ సపోర్ట్ పాయింట్ 2 బ్రేక్ చేసి ఇక్కడికే వచ్చేసి సపోర్ట్ మళ్ళీ పైకి వెళ్ళవచ్చు. సో ఇక్కడ అర్థం ఏంటంటే సపోర్ట్ పాయింట్ 2 బ్రేక్ చేసింది కదా 1 కూడా బ్రేక్ చేయాలి అన్న మినిమం థింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ అనేవి మనకు మార్కెట్ వన్ డైరెక్షన్ లో ఎప్పుడు వెళ్తుంది అని తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆ వన్ డైరెక్షన్ లో వెళ్ళేవి ఎప్పుడు బ్రేక్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి కూడా మనకు ఈ మెథడ్ యూజ్ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ పాయింట్స్ కూడా అన్ని బై అయినప్పుడు హై బై ఆర్డర్స్ ఉన్నప్పుడు ఉన్నాయని అర్థం. సపోర్ట్ పాయింట్స్
క్రాష్ సపోర్ట్ పాయింట్స్ నుండి కూడా క్రాష్ అవుతుందంటే సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో ఆ విధంగా మనం మార్కెట్ మూమెంట్ డిసైడ్ చేసుకోవడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంట్రాడే ఫైండ్ చేయడానికి రబ్బర్ బ్యాండ్ ట్రేడింగ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ గ్రూప్ by following the link in the description. Do subscribe for being late.